కార్తీక మాసం పాడ్యమి సందర్భంగా దీపాలు దివ్య ఆలయాల్లో వెలిగిస్తూ భక్తులు శివయ్య సేవలో కొనియాడారు. కార్తీక మాసం హరహరా, ఈ ఏడాది కార్తీక మాసం ముగిసింది. వచ్చే కార్తీక మాసం నీ పూజా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించు అంటూ పాడ్యమి పూజల్లో పెద్ద ఎత్తున భక్తజనులు పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు, శైవక్షేత్రాలే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తజనులు వేకువజామునే దివ్య తేజస్సుతో వెలుగుతున్న దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్ల సేవలో కొనియాడారు. పాడ్యమి పుణ్యస్నానం, నిజానికి ఈ మాసమంతా పూజలు చేయలేనప్పటికీ ఈ చివరి రోజు పాడ్యమి రోజు వేకువజామున లేచి పుణ్యస్నానం ఆచరించి దివ్య జ్యోతులు వెలిగించి స్వామి లేదా అమ్మవార్ల ఆరాధన చేయడం ద్వారా ముక్తికి మార్గదర్శకం అంటూ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. దీంతో గోదావరి జిల్లాలకు సంబంధించి పంచారామ క్షేత్రాలు సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం, పిఠాపురం కుకుటేశ్వర స్వామి దివ్యక్షేత్రం, ఇలా స్వయంభూ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాలతో పాటు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం, ముఖ్యంగా రావి చెట్టు ఉన్న అనేక దైవతా మూర్తుల చుట్టూ గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దుర్గాదేవి, దత్తాత్రేయుడు, సాయిబాబా ఇలా అందరికీ దీపాలు వెలిగించి చివరి రోజు అర్చకు దీపదానాలు చేస్తూ ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకంగా ఈ చివరి రోజు గురించి ప్రత్యేకంగా అనుగ్రహ భాషణ చేశారు. చూద్దాం. శంకర, ఈ కార్తీక మాసం ముగింపు పురస్కరించుకొని అనగా ఈ పాడ్యమి, పోలి పాడ్యం అంటారు. ఈ పోలి పాడ్యం రోజు ఈ దీపాలు వదులుకొని ఆ కార్తీక దామోదరుడిని అనుగ్రహం పొందుటకై ప్రతి బ్రాహ్మణుడు భగవంతు స్వరూపంగా భావించి దీపదానం అయితేనేమి స్వయం పాకదానంగా బ్రాహ్మణుడికి చాలా కలగ ఇంటికి భోజనం రాదు కాబట్టి దాని నిమిత్తం స్వయం పాకం వండుకున్న ఎలా శక్తిగా స్వయం పాకం ఇస్తుంటారు. అలాగే కార్తీక దామోదరుల గురించి కూడా ఇక దీపదానం ఇచ్చి ఆ స్వామివారికి అనుగ్రహం పొంది ఈ నెలలు ఈ యొక్క కార్తీక మాసం నిష్టగా ఈ యొక్క ఉదయాన్ని లేచి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధనలు, ఉపవాసాలు, ఈ అన్ని కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క పాడ్యమి దీపాలు వదులుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుతారని చూసాం కదండి, అర్చక స్వాములు ఏ విధంగా అనుగ్రహ భాషణం చేశారో. కార్తీక మాసం ముక్తికి మార్గాన్ని చూపించే మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు దీపాల వెలుగుతో ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని దివ్య క్షేత్రాలు భక్త జనులతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. మరోపక్క మహాదేవునికి విశేషభరితమైన అభిషేకం, హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈశ్వరలింగ స్వరూపానికి భక్తులే స్వయంగా వారి చేతులతో కాకినాడ జిల్లాలో గల లింగాకారాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ పుణ్య రోజుతో కార్తీక మాసం ముగిసినట్లుగా అర్చక స్వాములు స్పష్టం చేశారు.